హాయ్ అందరికీ. కాలీఫ్లవర్ కర్రీ నేను ఇట్లా వెరైటీగా చేసిన కొంచెం డిఫరెంట్‌గా. టమోటా, ఎర్రగడ్డ స్టవ్ మీద కాల్చుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవాలి. నేను కొద్దిగా చేసిన కాబట్టి ఒక ఆనియన్, 2 టమోటా కాల్చుకున్నా. పైన నల్లగా అయిండదంతా తీసేసి ఒక 2 బిర్యానీ ఆకేసి మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి బాండిల్లో కొంచెం పుదీనా, కరివేపాకేసి కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు. కాలీఫ్లవర్ అనే కాదు, కాలీఫ్లవర్, క్యాప్సికము, ఆలు ఏవైనా వేసుకోవచ్చు. నేను కాలీఫ్లవర్ కొద్దిగా వేసుకున్నా. వేసేసి ఈ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, మిరప్పొడి, సాల్ట్, సరిపడా పసుపు, ధనియాల పొడి వేసి మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికిచ్చేసుకుంటే కలర్ రైస్కి, చపాతీకి దేనికైనా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే టేస్టీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.